అండి అందరికీ. చాలామంది మనని ఎంబ్రాయిడింగ్ మిషన్స్ గురించి, బిజినెస్ గురించి అయితే అడుగుతున్నారు. ఏంటంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. బట్ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌కి ఎంబ్రాయిడింగ్ మిషన్ మాత్రం చాలా కాంపిటీషన్ ఉందండి. మీరు తీసుకోవాలనుకున్న ఏరియా అయితే ఫస్ట్ మీరు ఆ ఏరియాలో మిషన్ ఉందా లేదా? ఇంతకుముందు అంటే చాలామంది చాలా ఏరియాస్‌లో ఒక్క ఏరియాలో 2, 3 అయితే ఉన్నాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌ల హైదరాబాద్‌లో అయినా, విలేజ్‌లో అయినా ప్రతి ఒక్క విలేజ్‌లో ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే కంపల్సరీగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి కొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో మిషన్ ఉందా లేదా అది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అండ్ మీ దగ్గర ఉన్న టైలర్స్ ఎవరైతే ఉన్నారో మీకు నియర్ బై టైలర్ ఉన్నారా? అండ్ మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే టైలర్స్ దగ్గర లేకుండా మిషన్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బెటరే. ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్కి టైలర్స్ దగ్గర కస్టమర్స్ ఉంటారు కాబట్టి టైలర్స్ దగ్గర షాప్ బెటర్, ఇంకొంచెం బెటర్ అవుతుంది మీకు. కాబట్టి మీరు ఏంటంటే మీ ఏరియాలో మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. లేకుంటే మాత్రం కన్ఫామ్గా పెట్టేసుకోండి, దానికైతే డౌటే లేదు. ఉంటే మాత్రం కొంచెం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఈఎంఐలో తీసుకున్న మనీ ఫస్ట్ మనీ మొత్తం అమౌంట్ పే చేసి తీసుకున్నా కానీ మనకు అంత అమౌంట్ చాలా పెద్దది కాబట్టి ఒకటేసారి అయితే రాదు. కాబట్టి అంత యూట్యూబ్లలో చెప్తారు, చాలామంది చెప్తారు ఏంటంటే మంత్లీ 30,000 1 lakh వరకు తీసుకోవచ్చని అంటారు. కానీ అంత వాస్తవం అయితే ఏమి ఉండదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అసలు జరగని పని అది. 20-30 కష్టం అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. కాబట్టి మీరేంటి మీ ఏరియాలో లేదు అనుకుంటే కన్ఫామ్గా తీసుకోండి. తీసుకోవాల్సినప్పుడు ముందు ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాప్ అండి. ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు బిజినెస్ నడవదు. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాప్ తీసుకోండి. ఆ షాప్లో మీకు అందరూ కొంచెం కస్టమర్ సర్కిల్స్ తీసుకోవాలి. అండ్ టాయిలెట్స్ దగ్గర అక్కడ ఇక్కడ మీరు కొంచెం మీ సర్కిల్ని మీ ఫస్ట్ లైక్ మీ బిజినెస్ సరే మీ బిజినెస్ స్టార్ట్ చేశారే అనుకోండి. అండ్ మీరు మిషన్ తీసుకునేటప్పుడు ఏ మిషన్ అయినా తీసుకోవచ్చు, అన్ని మిషన్స్ ఒకటే ఉంటుంది. కాకపోతే వాళ్ళ నేమ్స్ బ్రాండ్స్ నేమ్స్ పెట్టుకొని వాళ్ళైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కాబట్టి మిషన్స్ అయితే ఏదైనా తీసుకోవచ్చు. మిషన్ తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే సర్వీస్ అండి. ఏ మిషన్ అయితే మంచి సర్వీస్ ఇస్తుందో వాళ్ళ మిషనే తీసుకోండి. నేనైతే ఏ మిషన్ని చెప్పను. ఈ మిషన్ తీసుకోండి ఆ మిషన్ తీసుకోండి అంటే నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళని మనం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏ మిషన్ తీసుకోవాలనుకున్నా మిషన్కి ఏ మిషన్ అయితే మంచి సర్వీసింగ్ ఇస్తున్నారో ఆ మిషన్ అయితే తీసుకోండి. మిషన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సింగిల్ హెడ్ ఉంటుంది, డబుల్ హెడ్ ఉంటుంది, మల్టీ హెడ్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్అప్ చేసే వాళ్ళు మీ బడ్జెట్ అయితే మీరు మీ బడ్జెట్ బట్టి ప్రొసీడ్ అవ్వండి. మనకు మిషన్ తీసుకున్నప్పుడు కావాల్సింది మెయిన్ సర్వీసు. ఏ కంపెనీ అయితే మనకు మంచి సర్వీస్ ఇస్తుందో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూడండి. అన్ని మిషన్స్లో ఫీడ్బ్యాక్ ఉన్న మిషన్ అయితే మీరు తీసుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిషన్ తీసుకున్న తర్వాత థ్రెడ్స్ అవన్నీ ఇంకా అది అంటే మిషన్ ఇచ్చిన వాళ్ళే థ్రెడ్స్ గురించి అయినా అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిషన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్లో స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా మాన్యువల్గా అయితే మనకు గిరాకీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ బిజినెస్లోకి వచ్చినామంటే నెక్స్ట్ మనం కావాల్సింది నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండి. డిజిటల్ మార్కెటింగ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనకు బిజినెస్ గ్రోత్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ అయితే 100% ఉండాలి. లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి పేజెస్ అయితే మనం కెమెరా ముందుకైతే రావాల్సి ఉంటుంది. మనం వేసిన ప్రొడక్ట్స్ని మనం డిజిటల్ మార్కెటింగ్లో అందరికి ఎక్స్ప్లోర్ చేయాలి. కాబట్టి అందరూ డిజిటల్ మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఇలాంటి ఫేజెస్ కూడా ఉంటాయి. వాటిని ఫేస్ చేస్తాము అనుకునే వాళ్ళు 100% మిషన్ అయితే తీసుకోవచ్చు. మాన్యువల్గా ఉంటే అంత ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి మాన్యువల్ కంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఓకే అనుకుంటే మాత్రం 100% బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే చాలామంది ఇంకా నన్ను అడిగారు మిషన్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే మనకు స్టార్టింగ్లో 1-2 months అయితే కొంచెం టఫ్ కాంపిటీషనే ఉంటుంది. కాంపిటీషన్ అంటే లైక్ మనకు మిషన్ అంతా చేయి తిరగడం అంతా ఉంటుంది కదా. మన చేతిలో హ్యాండ్లో మిషన్ రన్ చేసేటప్పుడు కూడా మనకి అట్లీస్ట్ ఒక 1 month అయితే పడుతుంది స్టార్టింగ్
కొంచెం మీకు హ్యాండ్ ఫ్రీ అయ్యాక ఎలాంటి భయం అయితే ఉండదు. హ్యాండ్ ఫ్రీ అయ్యాక నేను ముందు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్కి మంచి సర్వీస్ అయితే ఇవ్వాలండి. మనం వాడే థ్రెడ్స్ అయినా వాళ్ళు మీరు తీసుకునే మిషన్ బట్టి అయితే వాళ్ళు థ్రెడ్స్ అయితే ఇస్తారు. రాయల్ లోటస్ అనే థ్రెడ్స్ అయితే ఉంటాయండి, అవైతే చాలా బాగుంటుంది. అండ్ కస్టమర్స్ కూడా అది వాష్ తర్వాత మనం బ్లౌజ్ ఇచ్చినాక వాష్ చేసినా కూడా ఎలాంటి కలర్ చేంజింగ్ అయితే ఉండదు, లైఫ్ టైం బాగుంటుంది. జెరీస్ కూడా మంచి క్వాలిటీస్ ఉంటాయి. 60 రూపీస్కి వచ్చే థ్రెడ్ ఉంటుంది, 50 రూపీస్కి వచ్చేది ఉంటుంది, 100కి వచ్చేది ఉంటుంది, 120 కూడా ఉంటుంది. అలాంటి క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తేనే కస్టమర్స్ మన దగ్గర వస్తారు. రీజనబుల్ ప్రైజెస్ అయితే తీసుకోవాలి. అంటే మనకు టైమింగ్స్ ఉంటాయి, అందులో కూడా డిజైన్స్లో మనకు 1 అవర్లో అయిపోయేది ఉంటుంది, 2 అవర్స్లో ఉంటుంది, 30 మినిట్స్లో అంటే స్టిచ్చెస్ని బట్టి మనమైతే కాస్ట్ అనేది తీసుకోవాలి. 30 రూపీస్ అంటే 30,000 డిజైన్స్ అని అంటే మనకు వాళ్ళ టైమింగ్స్ మీకు తెలిసిపోతుంది, ఎంత తొందర అయిపోతే అంత కాస్ట్ అని ఉంటుంది. దాన్ని బట్టి మనమైతే కాస్ట్ అయితే అనౌన్స్ చేయొచ్చు కస్టమర్స్కి. దాంతో పాటు మీకైతే ఏం డౌట్ ఉండదు. ఇంకా మీ దగ్గర మనీని బట్టి అయితే మిషన్ అయితే తీసుకోవచ్చు, సింగిల్ హెడ్ అండ్ డబుల్ హెడ్ అని. మీరు ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, కొన్ని కంపెనీస్కి ఈఎంఐస్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇవన్నిటికీ ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే మీ ఏరియా, మీకు మిషన్, మీ అమౌంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫేస్ చేస్తాను ఇలాంటివి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే మిషన్ అయితే తీసుకోవచ్చు, దానికైతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడున్న ఏరియాలో అయితే కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అదొక్కటి కొంచెం ఆలోచించి అయితే మిషన్ అయితే తీసుకోండి, చాలా బాగా రన్ అవుతుంది. ఒక్కసారి క్లిక్ అయితే మాత్రం ఈ బిజినెస్లో చాలా బాగుంటుంది. అండ్ ఇదనేది చెప్పాలనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే కాల్ చేయొద్దు, ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లోనైనా నాకు నా నెంబర్ ఇస్తాను కాబట్టి నా నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ చెప్తాను. మిషన్స్ అయితే నా మిషన్స్ వచ్చేసి నేను డబల్ హెడ్లో నేను ట్రిపుల్ ఆర్ మిషన్ అయితే తీసుకున్నానండి. ఇది ఎందుకంటే కొంచెం వర్క్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే నన్ను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు. వాట్సాప్లో అయితే కొంచెం తొందరగా రిప్లై ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాను, నాకు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో కొంచెం బిజీ ఉంటాను కాబట్టి వాట్సాప్ అయితే ఫోన్లో ఎప్పుడు టచ్లో ఉంటుంది కాబట్టి చేస్తాను. అండ్ రిప్లై ఇవ్వలేదని మాత్రం ఫీల్ కావద్దు. నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పాసిబుల్ అయితే నేను ఇక్కడ చూసుకోవాలి, మిషన్ చూసుకుంటానే ఉంటాను కాబట్టి కొంచెం రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది. అక్క రిప్లై చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదని కొంతమంది అన్నారు, 2-3 మెంబర్స్, అందుకోసం వాళ్ళకి చెప్తున్నాను. ఇది అని నేను చెప్పాలనుకున్నాను. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇస్తాను, మీకు డౌట్ లేకుండా నేను చెప్తాను కాబట్టి ఎలాంటి ఫీల్ కావద్దు. నేను మీకు ఏ ప్రాబ్లం అయినా చెప్తాను, దానికోసం అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.